ఈ అక్రమ మైనింగ్ కు డాన్ ఎవరు అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి డాన్ అయ్యే పరిస్థితిలోకి ఇవాళ రాష్ట్రం వెళ్ళిపోయింది. ఇవాళ ఈ 4.5 సంవత్సర పరిపాలన చంద్రబాబు నాయుడు గారి హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మెడికల్ కాలేజీల్లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, నిరుద్యోగులు ప్రాణాలు వదిలేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల పాలనలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మన రాష్ట్రంలో పెరిగింది ఏమిటో తెలుసా? పెరిగింది ఏమిటి అని అంటే రైతులకు చంద్రబాబు నాయుడు గారి మోసం తాళలేక రుణమాఫీ కాక గిట్టుబాటు ధరలు రాక అప్పు నిప్పులా మారిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. రైతన్నలకు పన్నులు చూస్తే ముళ్ళుల్లా గుచ్చుకుంటా ఉన్న పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఆర్టీసీ ఛార్జీలు బాదుడే బాదుడు, కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు, ఇంటి పన్నులు బాదుడే బాదుడు, స్కూల్ ఫీజులు బాదుడే బాదుడు, కాలేజీ ఫీజులు బాదుడే బాదుడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్రోలు డీజిల్ మీద వాటుకు తోడు లీటర్కు 4 రూపాయలు లోకేష్ పాకెట్ మనీగా వసూలు చేస్తూ బాదుడే బాదుడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెరిగింది ఏమిటి అని అంటే అక్షరాల ప్రజల మీద బాదుడే బాదుడుగా బాదుతా ఉన్నాం. బోత మాత్రం బాగా పెరుగుతా కనిపిస్తా ఉంది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఉద్యోగాలేమో సీఎంకి ఆయన కొడుకు కనిపిస్తా ఉంటే నిరుద్యోగం ఇంటింట గ్రామంలో మనందరికీ కూడా కనిపిస్తా ఉంది నిరుద్యోగం. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటారు విశాఖపట్నంలో ఇక్కడే సమిట్లు పెడతాడు. సమిట్లు పెట్టి ఏమంటాడు 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయట, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయట, ఎక్కడన్నా కనిపించాయా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో చట్టసభల్లోకి వెళ్తే చట్టసభల వైపు ఒక్కసారి చూస్తే ఆ చట్టసభల్లో వేరే పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టుగా కొనుగోలు చేస్తా ఉన్నారు. ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు ఇచ్చి. అంతటితో సరిపోవడం లేదు, అందులో 4 మంత్రులను సిగ్గు లేకుండా వేరే పార్టీ ఎమ్మెల్యేలను అందులో 4 మంత్రులుగా కూడా తీసుకునే పరిస్థితి ఇవాళ ఈ రోజు ఈ హయాంలో చూస్తా ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవాళ మనం చూస్తా ఉన్నది ఏంటంటే కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. ఒకే కులంలో మనుషుల మధ్య కూడా చిచ్చు పెడతా ఉన్నారు. అంతటితో కూడా ఆగిపోవడం లేదు చంద్రబాబు నాయుడు గారి పాలన. చివరికి దగ్గరుండి రాష్ట్రాన్ని 2 ముక్కలు చేశాడు. ఆ తర్వాత ప్రత్యేక హోదా అమలు కాకుండా ఆపటంలో కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి క్రియాశీలక పాత్ర పోషించాడు. ఇటువంటి అన్యాయమైన పాలన చూస్తే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. బ్రిటిష్ వాడి పాలనకు ఇవాళ 4.5 సంవత్సరాలుగా నడుస్తా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనకు తేడా ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఇంతటి దారుణంగా ఇవాళ రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంటే మరోవైపున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో ఈయన దుబారా ఖర్చులు ఎలా ఉన్నాయో తెలుసా? దుబారా ఖర్చులు చంద్రబాబు నాయుడు గారి 4 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి సంబంధించిన డబ్బులతో ఈ పెద్ద మనిషి దుబారా ఎలా చేస్తా ఉన్నాడో తెలుసా? ఆ దుబారాలో నుంచి కూడా లంచాలు మెచ్చుకే ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడు అని అంటే అది ఈ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గట్టిగా చెబుతా. ఈ మనిషి చేస్తా ఉన్న దుబారా ఖర్చులు ఎలా ఉన్నాయో తెలుసా? ఈ మధ్యకాలంలోనే అమరావతి బాండ్లంట. ఈ మధ్యకాలంలోనే మనం పేపర్లు టీవీలలో చూసి ఉంటాం. అమరావతికి చంద్రబాబు నాయుడు గారు బాండ్లు ఇచ్చాడట. ఆ బాండ్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యాయట, 2000 కోట్ల రూపాయలు వచ్చాయట అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్పడం, దానికి చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా
అంటే చంద్రబాబు నాయుడు గారికి తానా తందానా అనే ఎల్లో మీడియా. ఆ ఎల్లో మీడియా ఏమో చంద్రబాబు నాయుడు గారు ఆహా చంద్రబాబు, ఓహో చంద్రబాబు, ఓహో ఇంద్రుడు, ఓహో చంద్రుడు అని పొగడ్డం. నిజంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే అక్షరాల 2,000 కోట్ల రూపాయలు బాండ్లు సేకరించినాడు. ఈ 2,000 కోట్ల రూపాయల బాండ్ల మీద వడ్డీ ఎంతో తెలుసా? అక్షరాల 10.32% వడ్డీకి తీసుకొచ్చాడు ఈ 2,000 కోట్ల రూపాయలు డబ్బులు. ఇదే పక్క రాష్ట్రం హైదరాబాదులో ఈ మధ్యకాలంలోనే బాండ్లు జరిగాయి. వాళ్ళు జిహెచ్ఎంసీకి సంబంధించి బాండ్లు తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన వడ్డీ రేట్ ఎంతో తెలుసా? కేవలం 8.9% తీసుకొచ్చారు. ఆ పక్కనే పూణే రాష్ట్రం, ఆ పక్కనే ఉంది మహారాష్ట్ర రాష్ట్రం. మహారాష్ట్ర రాష్ట్రంలో పూణే వాళ్ళు కూడా బాండ్లు ఇష్యూ చేశారు. పూణే బాండ్లు ఇష్యూ చేస్తే వాళ్ళు 7.59% వడ్డీకే వాళ్ళ బాండ్లు లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.